కూర్చోండి సార్. చూసావా మీడియా వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో చూసావా? రాత్రి అంతా ఎక్కడున్నావు? బాలయ్య బాబు మూవీ బెనిఫిట్ షోకి వెళ్ళాను సార్. నీ మాటల్లో కనిపించే ఈ నిజాయితీ నీ డ్యూటీలో చూపించు. నిజాయితీగానే చూస్తున్నాం. నిజాయితీగానే చేస్తున్నాను సార్. అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్వేనా? ఆ జపమాలేంటి, ఆ ఉంగరాలేంటి, ఏమిటి అంతా? అంటే నేరస్తులు కోపం తెప్పించినప్పుడు కొంచెం కంట్రోల్ కోసం ఈ పూసలు సార్. ఆహా, ఇదేమో తాతగారు కొనిచ్చారు, ఇదేమో నాన్నగారు కొనిచ్చారు. ఇది మీకు గుర్తుందా? నేను 10th లో ఫస్ట్ వచ్చానని మీరే కొనిచ్చారు సార్. ఇవన్నీ ఇంటి దగ్గర పెట్టుకో అమ్మా, డ్యూటీలో ఉన్నప్పుడు పెట్టుకోకూడదు. అంటే మీరు ఫీల్ అవుతారని. ఈ మాటలకేం తక్కువ లేదు. పైనుంచి ఫోన్లు చేసి లెఫ్ట్ అండ్ రైట్ దంచేస్తున్నారమ్మా నన్ను. తిడదామంటే నువ్వేమో ఆడపిల్లవి, పైగా ఫ్రెండ్ కూతురువి. మై గాడ్, ఈ కేసు నా చావుకు వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెయ్. ఏం చేయమంటారు సార్? నా తద్ది నుంచి. సరే సార్, మీరు బతికుండగా చేస్తే బాగోదేమో సార్. ఓ మై గాడ్, దేని చేయమని వెళ్ళిపోతాడేంటి ఏంటో. సార్, ఆయన గుండెలో భలే ఉంది, ఇది మనం వాడేద్దాంలే. ఎస్, వచ్చింది సార్. ఇంకో 1 hourలో సిఐ గారికి పంపించేస్తాను సార్. ఎస్ సార్. మేడం మేడం ఈ సీసీ ఫుటేజ్ చూడండి మేడం. మేడం సార్, నేను మళ్ళీ చేస్తాను. ఆటో వాడు చెప్పిందంతా కరెక్టే మేడం. ఇదిగో చూడండి మేడం, ఫేస్ కొంచెం క్లారిటీగా లేదు మేడం. బ్లూ కలర్ ఈ కార్లోనే ఎక్కువ వెళ్ళిపోయింది మేడం. ఈ కార్ ఎవరిదో ఏంటో కనుక్కున్నావా? కనుక్కున్నాను మేడం. ఎద్దు సీన్ గడి కారు మేడం. దొంగ నా కొడుకు, ఖచ్చితంగా వాడి చేసి ఉంటాడు మేడం. సరే పద, వాడిని పట్టుకొచ్చి పరవాణం తినిపిద్దాం. పదండి మేడం. మాలేది? డబ్బులు తెచ్చావా? తెచ్చినా, ఇగో. ఏంటో డబ్బులు తక్కువ ఉన్నాయి. దగ్గర ఇచ్చా, చూసుకో. సార్ వద్దండి సార్. తీసుకురండి నా కొడుకుని. సార్ వద్దండి సార్. రారా సార్ రారా ఇటు రారా. ఎక్కో. చెప్పరా, నిజం చెప్పు. నాకేం తెలియదు మేడం. ఆ అమ్మాయిని ఎందుకు చంపావ్? నేను చంపడం ఏంటి మేడం? నాకేం తెలియదు అంటుంటే. అబద్ధాలు చెప్పకు రే. మౌని విషయంలో నీకు వాళ్ళ బావకి గొడవైన సంగతి నాకు తెలుసు. నిజం చెప్పు. గొడవైన మాట నిజమే మేడం. ఆ అమ్మాయి ఎప్పుడైతే లేచిపోయిందో అప్పుడే మేమంతా ఒక్కటైపోయి మేడం. మౌని చనిపోయిన రోజు నీ కార్ ఎక్కడుందమ్మా? సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉంది నా కొడుకు. నిజం చెప్పు. ఆ కార్ నా దగ్గర లేదు మేడం. మా దోస్తులు తీసుకెళ్లి 2 రోజుల తర్వాత తెచ్చిచ్చారు మేడం. కావాలంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిస్తాను మేడం, మాట్లాడండి. సరే చెయ్యి. ఏ మేడం, ఇటు ఫోన్ ఇవ్వరా. ఓకే మేడం. స్పీకర్. అరే మామ, మనం 3వ తారీఖు ఎక్కడున్నాం రా? అదేంట్రా, మనం మాల్ తీసుకోవడానికి వికారాబాద్ వెళ్ళాం కదా. విన్నారు కదా మేడం. మరి నన్ను చూసేందుకు పారిపోయావురా? ఆ రోజు నేను కుక్కీని నమ్ముతున్నాను మేడం. మీరు దాన్ని పట్టుకోవడానికి వచ్చారు అనుకున్నా, అంతేగాని నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు మేడం. ఆ ఫ్రెండ్ పేరేంట్రా? మహేష్ మేడం.